ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర అద్భుతంగా జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. 70 రోజుల క్రితం మార్పు కోసం ప్రజల దీవెనతో సమ్మక్క సారక్క తల్లుల దీవెనలతో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో స్థానిక మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కనీవిని ఎరగని రీతిలో జాతర కొనసాగుతుందని కొనియాడారు. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకోవడం జరిగిందని, ఒక పక్క అసెంబ్లీ నడుస్తున్న భక్తుల సౌకర్యం కోసం మంత్రి సీతక్క నిత్యం జాతర పనులను పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. అంటే ప్రభుత్వానికి ప్రజలు భక్తుల పట్ల ఎంతో చిత్తశుద్ధి ఉందో తెలుస్తుందని మెచ్చుకున్నారు. గత ప్రభుత్వం మేడారం జాతరకు 75 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం నష్టాల్లో ఉన్న 110 కోట్లు మంజూరు చేసిందని, ఈ నెల 21 నుంచి 26 వరకు ఘనంగా జాతర నిర్వహిస్తున్నామని, ఇంకా 2 కోట్ల మంది భక్తులు జాతరకు తరలి రానున్నారని, భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వంలో 3000 బస్సులు నడిపితే ఈ ప్రభుత్వంలో 6000 ఆర్టీసీ బస్సులు జాతరకు నడుపుతున్నామని, ఎన్నికల హామీల్లో ఇచ్చిన విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, 0 టికెట్పై ఇప్పటి వరకు 17 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని స్పష్టం చేశారు.